గుట్ట మీద సేవ చేసిన స్వామి వీరాచార్య అని స్వామి ఉండే. అమ్మకు లేనితోటి బ్లాక్ మెయిల్ చేసి చెప్పిపించి వీరాచార్యని ఎలగొట్టే బయటికి. ప్రభు స్వామి అని నిజాయితీ పరుడు అతని. ఇప్పుడు ఫోటో కూడా ఉండదు మా దగ్గర, మేము ఫోటో కూడా ఇస్తాం స్వామి మీకు. అతని గుట్ట చుట్టూ ల్యాండ్స్ గీన్స్ ప్రాపర్టీలు టోటలీ ఆ ప్రభు స్వామినే అమ్మ పేరు మీద చేపించిండు మమ్మల్ని అందరిని పట్టుకొని. మీరు అమ్మ భక్తులనైనా పట్టేటోడు మీరని సేండ్రోకి అంతా మాట్లాడి కాంప్రమైజ్ చేసి పైసలు ఇచ్చి అమ్మ పేరు మీద ల్యాండ్లు చేసిండు. వీడు శివయ్య స్వామి ఒక గుంట చేసింది ఉంటే చూపించమని సార్ నేను ఛాలెంజ్ చేసి చెప్తా. ఒక్క గుంట భూమి చేసిందేమో ప్రభుస్వామి వెనక చూపమని. ప్రభుస్వామిని రేప్ కేసేసి అట్రాసిటీ కేసేసి వాడిని దొబ్బిపిచ్చి రాయచూరులో సంపి పడేసేవని ప్రభుస్వామిని. నిజమైన భక్తుడు సెకండ్ అమ్మ స్థానంలో ఉన్నాలంటే ప్రభుస్వామి సార్. వీరాచార్యని బయటికి ఎలగొట్టి పడేసా. ఇట్లా ఎంతమంది ఉన్నారు సార్? రాములు స్వామిని ఎలగొట్టే 11 మంది పిల్లల్ని ఎలగొట్టిన స్వామి. రోడ్డు మీద అడక తింటారు హైదరాబాద్లో అయిపోతున్నాడు. 11 మంది. ఇక్కడ తల్లిదండ్రి అడగరు, ఇక్కడ గుట్టోళ్ళు అడగరు. అంటే ఇక్కడ నిస్వార్థంగా వచ్చిండు సపరేట్ల పిల్లాడు మొన్న రీసెంట్ గా నెలవంది అసలు కింద నిస్వార్థంగా సేవ చేసిన వాడు. మళ్ళీ ఒకని మొన్న వాడికి రాయచూరుకి ఎలగొట్టి తోలిచ్చిండు. వాడి మీద దొంగతనం మోపినాడు రాయచూరులో. అంత విని చీలాలు ఏడవతే ఆడ. రాయచూరు ఆశ్రమంలో జగడమే ఉండదు, కొయిలకొండ జగడమే ఉండదు, నల్గొండ జగడమే ఉండదు, కరీంనగర్ జెండా ఉండదు. అన్ని ప్రతి ఐట్ల కాడ కేసులు జగడాలు కిరికిరిలు పెడతాడు అందరికి. తనదే నడవాలి. ఒక్కొక్క ఫ్యామిలీని 5 ఆశ్రమాల కాడ మెంబర్లను చేసాడు తనకు బేకుండో అని. అంటే ఈ శివయ్య స్వామిని వాడు జ్ఞానేశ్వర్ అంటే ఉన్నాడు. వాడు పెద్ద దొంగ. నంబర్ 1 420 గాడు. ఓడు జగ్జీవన్ రెడ్డి ఓడు మెయిన్. సరే 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 మెయిన్ ఓడి ఎదురు సార్. జగ్జీవన్ రెడ్డి ఫస్ట్, సెకండ్ ఓడు జ్ఞానేశ్వర్. తోడు దొంగలు 3. వీళ్ళంతా ట్రస్ట్ లో మెంబర్లు. వైస్ ప్రెసిడెంట్ ఓడు. ఓకే ఓకే సార్. ఇప్పుడు ట్రస్ట్ అన్నకి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకు ఒకసారి అధ్యక్ష చేంజ్ అవన్నీ ఉంటాయి కదా. సొంతం తనకి ఎవరెవరు బేకుంటారు కదా. బైలా ఉంటది కదా సార్. ఇప్పుడు బైలా అనేది ఉంటది కదా ఒక ట్రస్ట్ అంటే. ఏమీ లేవంతోనా వాడు సెల్ఫిస్ట్ కొడుకు. ఇప్పుడు ఇక్కడ 48 షాపులు కడుతున్నారు సార్. ఒక్క దానికి గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదు, ఎన్ఏ కాపీ లేదు, ఏమీ లేదు. నేను ఇప్పుడు సార్ నేను కూడా NHSRది కర్ణాటక స్టేట్ ప్రెసిడెంట్ని. ఇప్పుడు ఇక్కడ చూడండి బాగా, మీరు వీడియో కూడా చేసుకోండి. ఇది ఇక నేను ఉమెన్స్ రైట్స్ది నేను కర్ణాటక స్టేట్ ప్రెసిడెంట్ సార్. వీని ఏం కావాలంటే అది చేస్తాం మేము కూడా, అదేం లేదనుకో. కాకపోతే ఇప్పుడు వీళ్ళైతే ట్రస్ట్ లో ఉండి భక్తులను మోసం చేస్తున్నారు, మోసం చేస్తారు అందరు. అభివృద్ధి పేరుతో వీళ్ళే ఏమీ లేదు. ఓకే అది చేస్తాము ఇది చేస్తాం. ఒక్క జెండా ఉండదేమో చూడు సార్. కిందికి వెళ్ళి మీ దగ్గర పోయిన దగ్గర జెండాలు ఏడాది కట్టిండేమో చూడు. ఏడన్నా చిన్న ఒక 10 మంది గుడి ఊళ్ళో ఉండదంటే 20 జెండాలు కట్టి కడతాం మనం. ఇక్కడ అమ్మది అది పాతది ఒక ఫోటో నడమ పెట్టిండి అయిపోయి మళ్ళీ ఒక ఫోటో ఉండదు చూడండి. కమాన్ కాడ మీరు ఒక బోర్డు ఉండదు. మాతా మాణికేశ్వరి ఆశ్రమం అంటే బోర్డు ఉండదు చూడండి సార్. ఒక్క బోర్డు కింద ఇప్పుడు బస్సులకి వెళ్ళి నైట్ వస్తారు సార్ భక్తులు. శ్రీశైలం అక్కడికి పెట్టేప్పుడు 8 పోయి ఉదమంటని వస్తారు నైట్లో. ఒక బోర్డు అని ఉండదు మాతా మాణికేశ్వరి ఆశ్రమం అంటే ఎక్కడన్నా ఈ సరౌండింగ్ 2 కిలోమీటర్లు ఆడికిడికి చూడు మీరు ఎక్కడన్నా. నైట్ లైట్లు లేకుంటే ఎట్లా వెళ్తారు వాళ్ళు భక్తులు? టోటలీ వీళ్ళు ట్రస్ట్ దాని భక్తులకు ఏ విధంగా సౌకర్యాలు లేవు. వీళ్ళు వేరే చోటు నుండి అమ్మని దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకైతే ఏ ఫెసిలిటీ ఇవ్వట్లేదు. వీళ్ళు తాళాలు వేస్తాడు, తన ముంగలు పెట్టుకుంటాడు కుర్చీ మీద ఊకొని గడ్డం చదువుకుంటా. పెద్ద నేను ఒక వేద పండితుడా ఏమి శాస్త్రజ్ఞుడా బొట్టు పెట్టుకుంటాడు చూడు సార్. పడవ బొట్టు ఉండదేమో చూడండి మనకి. కాదు సార్, కొన్ని వీడియోల్లో హిందూ వ్యతిరేకంగా మాట్లాడాడు ఆయన. మాట్లాడి చూసింది కదా మీరైతే. మోత్పల్లికి ఎందుకు పోతారు, మైనంకొండకి ఎందుకు పోతారు, తిరుపతికి ఎందుకు పోతారు, అయ్యప్ప స్వామితోనికి ఎందుకు పోతారు, ప్రయోగరాజ్కి ఎందుకు పోతారు అంటాడు సార్. ఇక్కడ మరి అయితే ఇప్పుడు గుట్ట పైన పూజలన్నీ ఇదే ధర్మం పుణ్యం ఆయనకే గుర్తు చూడు. ఎందుకంటే ఇప్పుడు సపడా లేకుండా సార్ మొన్న శివరాత్రికి 2-3 రోజులు పెట్టిండ్రు మైకు. సుప్రభాతం డైలీ ఉదయం 5 గంటలకు వేస్తారులే సార్. ఇక్కడ మా షాప్ లో ఇక్కడ చూడండి సార్ అది వీడియో తీసుకుని ఆడ ఒకటి ఉన్నది, ఈడ ఒకటి ఉన్నది సుప్రభాతం ఉంటది. ఇప్పుడు మీరు చూడండి సార్, మేము ఉదయం 6 గంటలకు మేము కసు ఉంటాం సార్. కసు నూకదాడు సుప్రభాతం పెడతామా లేదు మేము? ఎందుకు పెడతాం సార్? అది ఒక్కటి సుప్రభాతం వేస్తాడు మనకు తనకి డిస్టర్బ్ అవుతుందంట. అంటే హిందూ వ్యతిరేకంగా హిందూ వ్యతిరేకం ఉంది. కింది దగ్గర మైకులు కట్టాలి సార్. తెలిసినోడైతే మంత్రాలయంలో 1 కిలోమీటర్ దగ్గర ఉన్నాయి సార్. శ్రీశైలంలో పోయి చూడు, తిరుపతిలో చూడు, గుడి ఎక్కడ ఉంటుంది 5 కిలోమీటర్ దూరం దగ్గర మైకులలో సౌండ్ వస్తుంది. దేవుని పూజ పునస్కారం అయ్యేటప్పుడు. కానీ అవేమి ఇక్కడ జరగట్లేదు, ఏమీ జరుగుతలేవు. మహాపూజ ఉదయం 7 గంటలకు అయితే ఇప్పుడు 10 గంటలకి వరకు చేస్తలేవు.
ಬಾಪನೊಳನಿ ಕಾನಗಡ ಬಾಪನೊಳನಿ ಎಲಗೊಟ್ಟಿಡಿಸಿ అందరిని. ఓకే సార్. సార్ ఇప్పుడు ఇన్ కేస్ ప్రభుత్వం ఏదైనా తన స్వాధీనం చేసుకుంటే గవర్నమెంట్ అండర్ కావాలి సార్. ఇది ఫస్ట్ మా ఇంట్రెస్ట్ ಗವರ್ಮೆಂಟ್ ಅಂಡರ್ ಕಾవాలి. ಧಾರ್ಮಿಕ ದತ್ತಿ ಇಲಾಖೆ ದತ್ತಿಗೆ ಇಯಾಲೆ ಮುಜರಾಯಿ ಇಲಾಖೆದವರಿಗೆ ಕೊಡಬೇಕಿದು. ಓಹೋ ಓಕೆ ಸರ್. ಓಕೆ ಸರ್. ಮುಜರಾಯಿ ಇಲಾಖೆದವ್ರು ಕೊಟ್ಟರೆ ಇದು ಕರೆಕ್ಟ್ ಆಗ್ತದ್ರಿ. ಹೆಂಗಂದ್ರೆ ಇದು ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಅನ್ನೋದು ಪೂರ ಜೀರೋ ಆಗಿಬಿಟ್ಟದ. ಇಲ್ಲಿ ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ ಬಲ್ಲಿ ಬಂದ್ರೆ ಭಕ್ತರು ಎಲ್ಲಿ ಕೊಡ್ಬೇಕು? ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ ಎಲ್ಲ ಡೆಮಾಲಿಷ್ ಮಾಡಿ ನಾವು ಇಲ್ಲೇ ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್